హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ రోజు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గ్రూప్ సి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ రీసెంట్గా కూడా గ్రూప్ సి పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ చేసింది. మేము ఆల్రెడీ వీడియో అయితే చేసాము. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ పొజిషన్స్ అన్నీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్ కింద వస్తాయండి. ఇవన్నీ గవర్నమెంట్ పొజిషన్స్ అండ్ 10th క్లాస్తోనే అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్ అన్నిటికీ. కాబట్టి ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ పొజిషన్స్కి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్ని ఎక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ఫీల్డ్ ఎమ్యునిషన్ డిపార్ట్ 255, కమాండెంట్ 41 ఫీల్డ్ ఎమ్యునిషన్ డిపార్ట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డిపార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంది పొజిషన్స్ని. ఇక్కడ ఇచ్చిన డిపార్ట్స్లో అయితే పొజిషన్స్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేడ్ పొజిషన్. టోటల్ అన్రిజర్వ్డ్ అయితే 134, ఓబీసీలో అయితే 89, ఎస్సీలో అయితే 49, ఎస్టీలో అయితే 25, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 33. టోటల్ అయితే 330 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ కేటగిరీలో అయితే 33, పీహెచ్ కేటగిరీలో అయితే 13. ఇలాగే ఈచ్ కేటగిరీకి ఎన్నెన్ని పొజిషన్స్ అయితే ఇచ్చారో టోటల్ అయితే 330 ఉన్నాయి. పే స్కేల్ అయితే వచ్చేసి 18,000 నుంచి 56,900 అయితే పే చేస్తారు. బేసిక్ శాలరీ మాత్రమే 18,000. మీకు ఇన్సెంటివ్స్ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే కలుపుకొని ఇంకా ఎక్కువే వస్తుంది శాలరీ మీకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే కలిగి ఉండాలి. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పొజిషన్స్. టోటల్ అయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈచ్ కేటగిరీ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. పే స్కేల్ అయితే వచ్చేసి 19,900 నుంచి 63,200 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే మీరు కలిగి ఉండాలి. వచ్చేసి మెటీరియల్ అసిస్టెంట్ పొజిషన్. ఇక్కడ టోటల్ అయితే వచ్చేసి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కి అయితే లెవెల్ 5 శాలరీ అయితే పే చేస్తారు. శాలరీ అయితే వచ్చేసి 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేటర్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్న ఉండాలి లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అన్న మీరు చేసి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ఎంటీఎస్ పొజిషన్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్. టోటల్ అయితే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఈచ్ కేటగిరీ వైజ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 1 అయితే పే చేస్తారు. 18,000 నుంచి 56,900 మధ్యలో అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కలిగి ఉండాలి. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్. ఎవరైనా ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. మీకు 10th క్లాస్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ఫైర్ మ్యాన్ పొజిషన్. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి లెవెల్ 2 అయితే పే చేస్తారు. 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి లేదా ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ అయితే పొజిషన్ అయితే వచ్చేసి ఏబిఓయు ట్రేడ్ మ్యాన్ మేడ్ పొజిషన్. టోటల్ వేకెన్సీస్ అయితే వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 1 పే చేస్తారు. 18,000 నుంచి 56,900 లోపల అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి మీకు. ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ అయితే వచ్చేసి age calculation will be as on the last date prescribed for receipt of application in open advertisement which will be considered 21 days. అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయిన 21 డేస్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వ్యాలిడ్ అయితే ఉంటుంది.
ఇది రీసెంట్‌గా పడిందండి. 2 డేస్ అయింది పడి. సో, అంటే మీరు 21 డేస్ లోపల అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఏజ్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే కన్సిడర్ చేస్తారు. అంటే ఆర్మీలో చేశారా, నేవీలో చేశారా, ఎయిర్ ఫోర్స్లో చేశారా, ఇదివరకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తామని అయితే చెప్పారు. పీహెచ్ కేటగిరీ వాళ్ళకైతే అన్‌రిజర్వ్డ్‌కి అయితే 18 టు 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 18 టు 38, ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 18 టు 40 మధ్యలో ఉండాలి. ఎస్టీ వాళ్ళు కూడా 18 టు 40 మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ కొన్ని పొజిషన్స్‌కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయండి. ఫైర్‌మెన్ పొజిషన్స్‌కి అయితే మేల్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేసుకోండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే హైట్ వచ్చేసి 165, చెస్ట్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 కేజెస్ ఉండాలి మినిమమ్ వాళ్ళు. అలా అన్ని పొజిషన్స్‌కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే లేవు. కొన్ని పొజిషన్స్‌కి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్ పొజిషన్స్‌కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఏమీ లేవు. బట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్‌కి అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ మీద అయితే వచ్చి ఉండాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఆన్ కంప్యూటర్ మీద అయితే వచ్చి ఉండాలి. ఫైర్‌మ్యాన్ పొజిషన్‌కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఎంటీఎస్ పొజిషన్‌కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఏమీ లేవు. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పొజిషన్‌కి అయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే క్వాలిఫై అయితే అవ్వాలి. ఇప్పుడైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాము. రిటన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 25 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అయితే వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ అయితే వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇక్కడ రిమార్క్స్ అయితే వచ్చేసి ఎంఏ పొజిషన్స్కి అయితే వచ్చేసి రిటన్ టెస్ట్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. అలాగే జేఓఏ పొజిషన్స్కి వచ్చేసి రిటన్ టెస్ట్ అనేది 12th స్టాండర్డ్స్ మీద అయితే ఉంటుంది. ఎంటీఎస్, ఫైర్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్కి అయితే రిటన్ టెస్ట్ వచ్చేసి 10th స్టాండర్డ్ బేసిస్ అయితే ఉంటుంది. మీరైతే అప్లికేషన్ అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎన్వలప్ మీద అయితే మీరు ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ అయితే కంపల్సరీగా అయితే రాయాలి. అలాగే 25 రూపీస్ పోస్టేజ్ స్టాంప్ అయితే అతికించమని అయితే చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవైతే ఈ డాక్యుమెంట్స్ని అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే పంపించమని చెప్తున్నారు. బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద మార్క్ షీట్స్ అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ మీ హ్యాండ్ రైటింగ్తో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్నే మనం రాయాల్సి అయితే ఉంటుంది 2 అడ్రస్గా. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే రాయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని క్లియర్గా అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ రాయాలి, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ నెంబర్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు ఉంటాయి కదండి, ఆ వాటినైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమున్నాయో అవి రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ ఏజ్, మీ కరస్పాండింగ్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్సు అవైతే రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఈ కేటగిరీస్ అయితే ఇచ్చారు. తర్వాత పీహెచ్ వాళ్ళకైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ ఆర్ నో అని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ డిక్లరేషన్ అయితే మెన్షన్ చేయాలి. డేటు, ప్లేస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇదండి అప్లికేషన్ ఫాము. నేనైతే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి.
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ వెంటనే తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.